గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో కీలక పనులు ప్రారంభమయ్యాయి. రైల్వే ట్రాక్ పై ఉన్న పాత వంతెన తొలగింపు పనులు శరవేగంగా సాగుతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో 30 రోజుల్లో పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైలు రాకపోకలకు అంతరాయం కలగకుండా బ్రిడ్జి పనులు కొనసాగిస్తున్నారు. అన్ని శాఖల సమన్వయంతో వంతెన పనులు జరుగుతున్నాయి. ఇదే అంశం మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. ఆర్ఓబి పనులు వేగవంతమైననే చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏదైతే ఇటు అరండలవేట వైపు కానీ అటు ఏసీ కాలేజీ వైపు నుంచి పనులు మొదలుపెట్టిన నేపథ్యంలో మరొక కీలక ఘట్టం అయితే ప్రారంభమైనట్టు కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రైల్వే బ్రిడ్జి ముఖ్యంగా కీలకమైంది. ఇప్పటికే రైల్వే బ్రిడ్జికి సంబంధించి పనులు ఆగిన నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు తీవ్రంగా దీన్ని విమర్శించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిపక్షాలు వ్యాఖ్యల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అడుగులు ముందుకేస్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే గతంలో ఏదైతే రాజకీయాలు చేయొచ్చు కానీ శంకర్ విలాస్ బ్రిడ్జి విషయంలో కూడా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రతిపక్షాలకి కౌంటర్ ఇస్తూనే మరోవైపు శంకర్ విలాస్ బ్రిడ్జి పనులు వేగవంతమైననే చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జి వైపు ఉన్న ఏదైతే రైల్వే ట్రాక్కు సంబంధించి పనులు వేగవంతమైనాయి. ఇప్పటికే భారీ క్రేన్లతో రైలుకు సంబంధించి ఏదైతే పనులు ఉన్నాయో రైల్వే బ్రిడ్జి కటింగ్ మిషన్ కావచ్చు దాన్ని ఒక భారీ క్రేన్లతో అక్కడి నుంచి తీసి పక్కన పెట్టే విధంగా దాన్ని డిమాలిష్ చేసే విధంగా కూడా ఈరోజు పనులు ప్రారంభమైనాయి చెప్పొచ్చు. మరోవైపు పూర్తిగా శంకర్ విలాస్ బ్రిడ్జికి సంబంధించి పనులన్నీ కూడా చకచక సాగుతున్నాయి. ఇప్పుడు మనం శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించి భారీ క్రేన్లు ఇక్కడ పనులు చేస్తున్నాయి. అటు వర్కర్లు కూడా దీన్ని ముమ్మరంగా పనిచేస్తున్నారు. 30 రోజుల్లోపు కూడా ఈ రైల్వేకి సంబంధించి బ్రిడ్జి ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా తీసే విధంగా కూడా ప్రణాళిక రూపొందించారు. అటు అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేస్తూ అటు రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్ విభాగం, మున్సిపల్ విభాగం అందరూ కూడా కలిసి ఏదైతే ఈ ఆర్ఓబి శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు చకచకా జరుగుతున్నాయి. భారీ క్రేన్లు దాదాపు టన్నులు వెయిట్ని ఎత్తే క్రేన్లు అయితే ఉన్నాయో ఆ క్రేన్లు తీసుకొచ్చి ఈ పనులు మొదలుపెట్టారు. దాదాపు 30 రోజులు ఈ పనులు 30 రోజుల్లోపు పూర్తి చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిన నేపథ్యంలో పనులు వేగవంతమైన. మరోవైపు ఈ శంకర్ విలాస్ ఆర్ఓబికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహించి పనులు ఎంతవరకు నిర్వహిస్తున్నారనే దాని మీద కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ కావచ్చు, నగర మేయర్, కమిషనర్ అందరూ కూడా సంయుక్తంగా ఇవన్నీ పనులు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు అటు ఏసీ కాలేజ్ వైపున కొన్ని పిల్లర్స్ ఆల్రెడీ వేసిన సందర్భం ఉంది. మరోవైపు ఏదైతే అరండలపేట వైపు కూడా కొన్ని పిల్లర్స్ ఇప్పటికే పూర్తి చేశారు. ఇక ఏదైతే మెయిన్గా పూర్తిగా ఏదైతే ఈ శంకర్ విలాస్ సంబంధించి ఆర్ఓబికి సంబంధించి రైల్వే ట్రాక్కి సంబంధించి ఉందో ఆ రైళ్ళు రాకపోకలు ప్రధానంగా ఇటువైపు నుంచి అటు హైదరాబాద్కి రైళ్ళు వెళ్తుంటాయి. హైదరాబాదు మెయిన్ ట్రాక్ కాబట్టి రైల్వేకి ఎటువంటి అంతరాయం కలగకుండా రైలు వెళ్తూనే ఉన్నప్పుడు కూడా ఈ బ్రిడ్జిని డిమాలిష్ చేసే విధంగా పనులు సాగుతున్నాయి. భారీ క్రేన్లతో ఈ పనులు ఇక్కడ చేస్తున్నారు. అటు రైల్వే రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధునాతన టెక్నాలజీతో, అత్యాధునిక టెక్నాలజీతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్న పరిస్థితి ఉంది. శంకర్ విలాస్ బ్రిడ్జి ఖచ్చితంగా నిర్మించి తీరుతామంటూ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పిన తర్వాత కేంద్ర మంత్రి కూడా ఆయన అయిన తర్వాత ఖచ్చితంగా ప్రిస్టేజ్గా తీసుకొని ఏదైతే ఈ బ్రిడ్జికి సంబంధించి పనులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ చకచక చేస్తున్న నేపథ్యంలో 2027కి ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా 2027 కల్లా ఖచ్చితంగా ఆర్ఓబిని నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కూడా పనులైతే చకచక జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు.